ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మరి యొక్క పునరుద్ధాన దిన ఆరాధనకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాతో మాట్లాడే దేవుడివయ్యా, కృపను చూపించే దేవుడివి, మమ్మలను ఆశీర్వదించే దేవుడివి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క శక్తితో, మీ యొక్క బలముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు. మా ఆశ్రయ దుర్గమా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా బలమా, మా కేడమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యొక్క నాయన తండ్రి, రక్షకుడు అయి ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఈరోజు మీరు మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తర నుంచి, దక్షిణం నుంచి నీ బిడలను ఈ ఆరాధనలోనికి నడిపించిన వాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ పరిశుద్ధతకై, మీ పరిశుద్ధ సన్నిధికై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేసి నడిపించి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనము ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సితారతోను, సన్నతంతుల
చెంతలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. లాములతో ఆయనను స్తుతించుడి, తలములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సమయంలో మనము ఉత్తర ప్రత్యుత్తర భాగము వి ఆర్ కటింగ్ షార్ట్ ద సర్వీస్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్, కాబట్టి దయచేసి బేర్ విత్ అస్. ఈరోజు ఒక పాటే పాడేరేంటి, 2 పాటలు సో జస్ట్ బేర్ విత్ అస్ ఫర్ టుడే. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తనలు 12వ అధ్యాయము. శ్రీనివాస్ బ్రదర్ ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదివినిపిస్తారు. సామ్ నంబర్ 12 we will read as a responsive reading. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయము. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిగిన వెండి అంటి పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన బలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట మనము చూద్దాం. 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా మాటలు పవిత్రమైనవి. యెహోవా మాటలు, జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు పవిత్రమైనవి అంటే అర్థం ఏంటండి? ప్రత్యేకమైనవి. పవిత్రత అంటే అర్థం ఏంటండి? క్లీన్గా ఉండడం. పవిత్రమైనదంటే, పరిశుద్ధమైనదంటే ఇట్ ఈస్ సెట్ అపార్ట్, ప్రత్యేకమైనది. గుర్తుపెట్టుకోండి, ఇది పవిత్రమైనది అంటే ప్రత్యేకమైనది. ఇట్ ఈస్ డిఫరెంట్. దేవుడు పరిశుద్ధుడు, ప్రత్యేకమైన వాడు, ఆయనకు సాటి ఎవరు లేరు. దట్ ఈస్ కాల్డ్ హోలీనెస్. You have to understand what holiness is all about. Holiness is being totally different. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు కూడా పవిత్రమైనవి, ప్రత్యేకమైనవి. ఎంత పవిత్రమైనవో ఇక్కడ రాస్తున్నాడు, చదువుదామా? అవి మట్టి మూసలో 7 మారులు కరిగి 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఏంటండి? ఊదిన వెండి అంత పవిత్రములు. ఊదిన వెండి అంత పవిత్రం. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇది ఒక వ్యక్తి
తర్జుమా పుస్తకము కాదు, లేక ఒక వ్యక్తి యొక్క విశ్లేషణ కానే కాదు. దేవుని వాక్యము ఎంత పవిత్రమైనదంటే 7 times ఇట్ హ్యాస్ బీన్ సెంట్ త్రూ ఫైర్. ఇట్ హ్యాస్ బీన్ టెస్టెడ్ ఇన్ ద ఫర్నెస్ ఆఫ్ ద ఎర్త్, మట్టి మూసలో. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఆస్వాదించే కొలది ఆస్వాదిస్తూనే ఉంటాము. యూ విల్ బి గోయింగ్ ఫ్రమ్ లెవెల్ టు వన్ మోర్ లెవెల్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలామంది క్రైస్తవేతరులు అనగా యేసు ప్రభుకి విరోధంగా ఉన్న చాలామంది, మేము కూడా బైబిల్ చదివేమంటే చెప్తా ఉంటారు కదా. విన్నారా వాట్సాప్లో? మాకు కూడా బైబిల్ తెలుసండి, మేము కూడా బైబిల్ చదివాం, ఏ వాక్యం ఎక్కడుందో కూడా మాకు తెలుసండి అని చెప్తా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్, వారికున్న ఆ యొక్క లౌకిక జ్ఞానము ద్వారా వారు ఏమి చదివారో అంతవరకే వారికి అర్థమవుతుంది. ఒక ఆయన మాకు తెలుసు బాకి బైబిల్ మేము చదివేమంటా ఉంటాడు యూట్యూబ్లో, వాట్సాప్లో. కానీ నేను వారిని విన్నప్పుడు నా మైండ్లో వచ్చే మాట ఏంటి తెలుసా? బైబిల్ తెలుసుకోవడం వీళ్ళకి రక్షణ లేదు. అలాగ రాదు. ఎందుకంటే దేవుని వాక్యము ఎంత పవిత్రమైనదంటే ఇట్ హ్యాస్ లెవెల్స్. ఏ లెవెల్లో నీకు అర్థమైంది నువ్వు చదివేవు కానీ బైబిల్? కనుక దయచేసి, నేను బైబిల్ చదివాను, నేను ఖురాను చదివాను, నేను భగవద్గీత కూడా చదివాను, నేను అన్ని చదివి నేను ఈ కన్క్లూషన్కి వచ్చానని చెప్తా ఉంటారు పెద్దలు లేక పేరు కలిగిన యూట్యూబర్స్ వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము కదువైంది. లోవెస్ట్ లెవెల్. ఈరోజు ఒక క్రైస్తవునిగా నీవు ఆ విషయములో ఎదగకపోతే నీకు వారికి సమానులు, దాని వ్యత్యాసం లేదు. యు హ్యావ్ టు వెదుకుడి. ఎంత ఒకే వాక్యం, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు, ఒకే వాక్యంను వెతికే కొలది దొరుకుతూనే ఉంటాయి. ఏముందండి, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అందుకే వారికి బయట వారికి కూడా చదివితే ఏమర్థమైందో నీకు అదే అర్థమైంది. కాదమ్మా, కాదయ్యా, యూ కెన్ గో డిగ్ అండ్ యూ కెన్ కీప్ ఫైండింగ్. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఆ ఒక్క వాక్యంతో జీవితం అంతా బ్రతికేవచ్చు. తెలుసా మీకు అది? ఆ వాక్యం చదవలేదు, ఇన్ని వాక్యం చదివి ఈ వాక్యం అని ఏదో పరిగెడతాను, ఒక్క వాక్యంతో బ్రతికేవచ్చు. తవ్వుతూ ఉంటే తవ్వడానికి ఓపీ లేక వదిలేస్తాం. యెహోవా నా కాపరి నాకు, అంతవరకు వదిలేస్తాం. బట్ యూ కీప్ డిగ్గింగ్. యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద ఎంటైర్, దట్ వర్డ్స్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ టు లివ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించి, ఎందుకు ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని, ఈ మాట మనతో పలుకుతున్నాడంటే, నీవు ప్రతిసారి దేవుని యొద్దకు వచ్చినప్పుడు, లేక నీ వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు, లేక చర్చిలో వచ్చిన, ప్రభా, ఐ వాంట్ టు సీక్ యువర్ వర్డ్ లార్డ్, ఐ వాంట్ టు సీక్ ఇట్. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక దేవుని వాక్యము పవిత్రమైనది. అది పవిత్రమైనట్టుగానే మనం బోధించుకోవాలి, పవిత్రమైనట్టుగానే మనము దానిని విని ఆస్వాదించుకోవాలి. పవిత్ర, ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. కనుక దేవుడు ఆయన పవిత్రమైన వాక్యము ద్వారా ఈ లోకాన్ని ఆదుకుంటున్నాడు. తెలుసా మీకు? త్రూ హిస్ వర్డ్ హీ ఈజ్ ఎంటైర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన పవిత్రమైన మైండ్, టోటలీ డిఫరెంట్. వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగినది. టోటలీ డిఫరెంట్. మనము చెబితే జరిగినప్పుడు నీ మాటలు పవిత్రమైనవి. లాజరు బయటికి రా అని చెప్పగానే లాజరు బయట, ఎంతోమంది ఏడ్చుంటారు, లాజరు బ్రతికేసే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చుంటారు, నువ్వు కళ్ళు తెరచు. ఎంతోమంది ఎవరి ఇంట్లో చనిపోతే ఏడుస్తూ ఉంటారు కదా, నువ్వు లేగయ్యా నిన్ను చూడాలయ్యా. మరి పవిత్రమైన మాట అయితే వారు లేస్తారు. ఈరోజు కోరుకుందామండి, ప్రభా, యెర్మీయాతో చెప్పిన రీతిగా నా మాటలు నీ నోట ఉంచాను, అంటే నా పవిత్రమైన మాటలు నీ నోట ఉంచాను. దేవుని యొక్క మాట అనగానే పవిత్రమైన మాట నీ నోట ఉంచినప్పుడు పవిత్రమైన కార్యాలు
జరుగుతాయి. కనుక ఈ రోజు నుంచి మనందరి జీవితాల్లో, ఈ ఆరాధనలో ఉన్నవారు, ఆన్లైన్లో వారు, చర్చిలో ఉన్నవారు, మీ జీవితాల్లో పవిత్రమైన దేవుని కార్యాలు జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరము దేవుని స్తుతిద్దామండి. అవును ప్రభా, నీ మాట నా నోట పెట్టయ్యా, నీ మాట నా జీవితంలో పెట్టయ్యా, నీ మాట పవిత్రమైన మాట నా నోటిలో పెట్టయ్యా అని దేవుని స్తుతిద్దాం. అభిషేక్ బ్రదర్ ముందుకు వచ్చి దేవుని స్తుతిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి యగు ప్రభువు, పరిశుద్ధుడు 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 అని వేల కొలది కోట్ల దూతలతో కొనియాడబడుతున్న మా ప్రభువ, గంభీర ధ్వనిగల సితారాలతో కీర్తింపబడుతున్న మా ప్రభువ, 4 జీవులు నిత్యము మానక రాత్రి మగలు పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుతున్న మా ప్రభువా, 24 పెద్దలు స్వాష్టంగా నమస్కరిస్తూ పూజింపబడుతున్న మా ప్రభువా, మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాము స్వామి. పరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా ప్రభు, జీవాధిపతిమైన మా ప్రభు, సర్వజ్ఞానము కలిగిన మా ప్రభు, సర్వశక్తిమంతుడమైన మా ప్రభు, సర్వకృపానిధివగు మా దేవ, ఆదరణకర్తమైన మా ప్రభు, ఆది అంతము లేనటువంటి మా జీవాధిపతి, మృత్యుము జేడ మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అత్యంత కృప కలిగిన మా నాయన గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడవు, యోగ్యుడవు, స్తోత్రార్హుడవు, పూజాడవు నాయన, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము. మా బలము నీవే, మా కెడము నీవే, మా రక్షకుడవు నీవే, మా విమోచకుడవు నీవే, మా ఆశ్రయ దుర్గము నీవై ఉన్నందుకు ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. సర్వోన్నతుడవు, సర్వతముడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, సమస్తమునకు ఆదరణభూతుడవు, సర్వజ్ఞానుడవు నాయన, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. మహోన్నతుడవు, మహాగణుడవు, మహిమనీతుడవు, మహిమకు ఆధారణభూతుడవైన మా ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. కృపా సత్య సంపూర్ణుడవు, రత్నవర్ణుడవు, ధవలవర్ణుడవు, 10,000లో అతికాంక్షణీయుడవు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడవకు దేవుడవు, నీతుడవకు తండ్రి, సమాధాన అధిపతిపైన మా ప్రభువు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవుడవు, అల్ఫాయివి నీవే, ఒమేగాయివి నీవై ఉన్న మా దేవుడవు, ఉన్నవాడవు నువ్వు, అనుభాడవునై ఉన్న మా దేవుడవు, రాజుల రాజువు, ప్రభుల ప్రభువు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. యజమానుడా, నీ కృపను బట్టి నాయన గడిచిన వారం అంతట్లో ప్రభువా, నిరెకల కింద భద్రపరుచుకొని మమ్మల్ని కాచి కాపాడి మరొక దినాన్ని ప్రభా, నీ పునర్ధాన సన్నిధానంలో ప్రభా ఈ రీతిగా నిలబడి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, పూజించడానికి ఇచ్చిన చక్కటి సావాసమును బట్టి, సన్నిధానమును బట్టి, సమయమును బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. తండ్రి, ఒక కుటుంబముగా నీ కృపాసింహాసనము కిందకి వచ్చున్నాము నాయన. మీ ఆత్మ నడిపింపు, మీ ఆత్మ జ్ఞానము, నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ నింపుదల, నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ సంఘము పైన, మీ దోసుని పైన, మీ దోసురాల పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రముండునని ప్రభువు మీరు సెలవిచ్చిన దేవుడవు నాయన. మీ ఆత్మ అధికంగా కుమ్మరించి ప్రభు మమ్మల్ని స్వతంత్రులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ ప్రజల సుతులపైన నీవు ఆశీర్వదింపు కమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ ప్రజలు నిన్ను స్తుతిస్తుండగా పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రవ్వా ఏ కొలతలు ఉన్నాయో ప్రవ్వా, ఏ శ్రమలు నాయనా అయా మరి నాయన వాళ్ళని వెంటాడుతున్నాయో ప్రభా, మరి నీవు చూస్తున్న దేవుడవు నాయన. మీకు అక్కరగా ఉన్న ఏదే నాకు ముందే తెలుసని వాగ్దానము చేసిన దేవుడవు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఏ అవసరతలు, ఏ కొలతలు, ఏ ఇబ్బందులు, ఏ శ్రమలు నాయన అయా మరి నీ బిడ్డలు ఫేస్ చేస్తున్నారో ప్రభా, వాటన్నిటి నుంచి ప్రభా మీరు నాయన విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆశ్చర్యక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. మహత్కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నానని ప్రభు మీరే సెలవిచ్చిన దేవుడవు నాయన. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను నువ్వు పని చేస్తున్నానని వాగ్దానము చేసిన దేవుడవు నాయన. అయా నీ ప్రజల జీవితంలో నీవు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యములు నువ్వు జరిగిస్తుండగా
మీ దాసుడు మీ పక్షము నిలబడి మాట్లాడుతుండగా మీ సిల్వ చెండ మరుగుపరుచుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆదరణకర్తమైన తండ్రి అయా, మరి నీవు మీ దాసుని పక్షము నిలబడి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. నీవు సిద్ధపరిచిన మాటలు తనకు బోధించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, మరి నాయన తన నోటిని నీవు బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. బలంగా బోధించడానికి నాయన తన నోటిని నీవు బూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. సహాయం చేయండి నాయన. అయా, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారని ప్రభు మీరు సెలవిచ్చిన దేవుడవు నాయన. ప్రభా, నీ మాటలు ప్రభా మరి నాయన విత్తుతుండగా ప్రభా ఆ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఫలించడానికి నాయన హెచ్చరించలాగానే మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, ఆ మాటలు అర్థం చేసుకోవడానికి మా మనోనేతలు మా కళ్ళకున్న పొరలు తొలగించుమని ప్రార్థిస్తున్నాము నాయన. నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, కడపడి మహిమ కన్నా అత్యధిక మహిమతో నీ మందిరాన్ని నింపమని, ఈ ఆరాధన అంతట్లో ఆది అంతము నీ వంటి నీకు మహిమకరంగా నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చమని పునర్ధవనుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనంతా అడిగి స్తుతులు చెల్లించి పొందుకొని ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని పాఠాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 11 వచనాలు. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 18 వర్సెస్ 1 to 11. ఈ పాఠాన్ని మన మధ్యలో ఉన్న ఇందిరా శ్రవణ్ సిస్టర్ గారు ముందుకు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివినిపిస్తారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనము చదువుకుందాము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 18 వర్సెస్ 1 to 11. ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వాని మధ్య నిలబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తనను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవానిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయిని కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన పరలోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యినైనను నీ పాదమునైనను నిన్ను అభ్యంతరపరిచినెడలా దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుటకు నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినెడలా దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడట కంటే 1 కన్ను కలిగి జీవముతో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందు నా తండ్రి సముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా చాలను. దేవునికి స్తోత్రం కలం. చదవబడిన వాక్యము దేవుడు మన వినికిట్లో దీవించి ఆస్వాదించునుగా. అందరం కూడా లేచి నిలబడదాం. స్తుతి ఆరాధనలో పాల్గొంటూ శ్రేష్టమైన దేవుని వాక్యము కొరకు ప్రతి ఒక్కరము సిద్ధపడదాం. లెట్స్ వర్షిప్ ద లార్డ్ అండ్ లిసన్. లెట్ us prepare ourselves to listen to what thus said the Lord. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము,
నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఎస్ లార్డ్. నీ చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ, వినగలే చెవులు గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేసి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చున్నామని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేవాడు, నిత్యము ఏలుతున్న రాజు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ద లార్డ్ ఈజ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ us. యేసు ప్రభువారు ఆయన పరిచర్య ఆరంభిస్తూ ఫస్ట్ పలికిన మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము, మాథ్యూ చాప్టర్ 4:17లో ఈ విధంగా రాయబడింది. చదువుదామా? అప్పటి నుండి యేసు, అప్పటి నుండి అంటే యేసు ప్రభు సేవ మొదలుపెట్టిన దినము, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై, ఆయన 40 దినములు ఆయన శోధింపబడి 40 దినములు ఆయన ఉపవాసం ఉండి, ఆయన బాప్తీసమిచ్చే యోహాను యొద్ద యోర్దానులో బాప్తీసము తీసుకున్న తర్వాత అప్పటి నుండి యేసు అంటే ఆయన మినిస్ట్రీ యేసు. చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఏమి ప్రకటింప మొదలు పెట్టాను? పరలోక రాజ్యము సమీపించింది గనుక మారండి. పరలోక రాజ్యము సమీపించింది గనక మారండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మారాలి, మనము మార్పు కోరుకోవాలి. మనము మారవలసింది దేని కొరకు? చర్చ్ కొరక కాదు, కుటుంబాల కొరక కాదు. దేని కొరకు? పరలోక రాజ్యము కొరకు. ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క మారు మనసు అనేది ఒక పూట లేక ఒక దిన ఒప్పుకోలా? ఇజ్ ఇట్ వన్ డేస్ కన్ఫెషన్ యువర్ కన్వర్షన్? నో. మనము మారాల్సింది ప్రతిరోజు మారాలి, ప్రతిరోజు మారుతూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన జీవితంలో తెలియన అనేక స్థితులు ఉన్నాయి. ఏ స్థితి అయితే నీవు
కరెక్ట్గా ఉన్నామనుకుంటాము, పాస్టర్లు మొదలుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు అనేది ఇట్ ఈస్ అన్ ఎవ్రీడేస్ ఎజెండా ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క ప్రతిదిన అవసరత మార్పు నొందడము. ఎక్కడ క్రైస్తవ జీవితము ఆగిపోతుంది తెలుసా, స్టాగ్నెంట్ అయిపోతుంది తెలుసా, నాకు మార్పు అవసరం లేదని స్థితికి వచ్చేస్తాడే ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ఆయన స్పిరిచువల్ గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది. ఆమె స్పిరిచువల్ గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది. గనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలోనికి వెళ్ళే కొలది జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఇందాల మనం ఉత్తర ప్రత్యుత భాగంలో చూసాం, దేవుని వాక్యము పవిత్రమైనది, అది 7 మార్లు మట్టి మూసలో అది పవిత్రము చేయబడ్డాది, కాల్చబడ్డాది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలోనికి ఒక వ్యక్తి దేవునిలో ఎదుగుతున్నాడని కొలబద్ద ఏంటి తెలుసా, మెజర్మెంట్ ఏంటి తెలుసా, ఆయన మార్పు అవసరమని గుర్తించడము. నేను దేవునిలోనికి ఎదుగే కొలది, యూ విల్ ఆల్వేస్ కమ్ టు ఎ పాయింట్ దట్ యూ ఆర్ ఎ సిన్నర్ అండ్ యూ నీడ్ కన్వర్షన్. మీకలా తెలుసు పాస్టర్ గారు అంటే, యెషయా భక్తుని అడగండి చెప్తాడు. ఆయన ప్రవక్త, హీ ఈజ్ ఎ ప్రాఫెట్. అప్పటికి ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు నామములో, మనం ఇప్పుడు యేసు ప్రభు నామం, యెహోవా నామములో అని ప్రవచనాలు ఇస్తున్న ప్రవక్త ఒక దినాన యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఆయన దేవుణ్ణి సింహాసనం మీద చూసినప్పుడు ఆయన నోటి నుంచి పలికిన మాటలు ఒకసారి మొదటి వచనం నుంచి చదువుదాం, మీకు అర్థమవుతుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఎవరు చూశారు? ప్రాఫెట్ చూశాడు. ఆల్రెడీ ప్రాఫెట్ ఆఫీసులో ఉన్నాడు, ప్రవక్త పని చేస్తున్నాడు, ప్రవక్త కార్యాలయంలో కూర్చున్న ఆ దేశానికే ప్రవక్త, ఏదో ప్రవక్తల్లో దేశంలోనే ప్రవక్త. ఆ ప్రవక్త దేవుణ్ణి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైట చూచి, చదువుదాం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యముల కధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన చూడండి, ఇంత మెచ్యూరిటీ, ఇంత దర్శనము, ఇంత అద్భుతాన్ని చూశాడు. చూడగానే ఆయన, దేవుడు కృప పొందుకున్నాను, నేను ఎంత లక్కీ అని 100 మందికి, ఇదిగో దేవుడు నాతో ఇలా లేదండి. జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే లోతైన అనుభవంలోనికి నువ్వు నడిపింపబడతావో, నువ్వు పశ్చాత్తాపానికి, మారు మనసుకు నువ్వు తిరుగుతావు. యూ విల్ బి కన్వర్టెడ్ టు రిపెంట్. దేవుని అనుగ్రహము రక్షణాధారమైన మారు మనసు కలుగు చేస్తుంది. దేవుడు నీకు ఒక దర్శనాన్ని చూపించాడంటే, దేవుడు నిన్ను పరలోకపు స్థితిలోనికి తీసుకువెళుతున్నాడంటే, ఒక స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, ఆత్మీయ ప్రత్యక్షతను నీకు ఇస్తున్నాడంటే, నీలో ఏమి పుట్టాలండి? మారు మనసు పుట్టాలి. పుట్టడం లేదంటే నీవు జస్ట్ యు ఆర్ నెగ్లెక్టెడ్. నువ్వు చూసిన దర్శనము, నువ్వు మాట్లాడుతున్న మాటలో యథార్థత ఎంతుందో. దేవుని యొక్క అనుగ్రహం అండి రక్షణాధారమైన మారు మనసు కలుగు చేస్తుంది. సో ఇక్కడ ప్రవక్త అంత గొప్ప దృశ్యాన్ని చూసిన వెంటనే ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ప్రవక్త అంటేనే పెదవులు చాలా కావాలి, మాటలు. ఆ ప్రవక్త ఏమంటున్నాడంటే వావ్, దేవుని కృప పొందుకున్నాను అనలేదు. వావ్, నేను ఎంత లక్కీ అనలేదు. వావ్, దేవుడు నన్ను కటాక్షించాడు అనలేదు. ఏమన్నాడండి? నేను పాపిని అన్నాడు.
So this is what I have learned. When you start growing in the Lord, always you will feel that you need to be changed in life. ఎదిగే కొలది ఒక సత్యము నేను తెలుసుకున్నాను, ప్రతిసారి నాకు మారు మనసు కావాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునగా. చూడండి, అంత పెద్ద ప్రవక్త, వాట్ ఈస్ ఈ సేయింగ్? ఈ సేయింగ్ ఐ నీడ్ టు చేంజ్. ఎప్పుడైతే గుర్తిస్తావో దేవుడు నిన్ను మారుస్తాడు. చదవండి ఏం జరిగిందో, కంటిన్యూ చేద్దాం, స్పీడ్గా చదవండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. దేవునికి దగ్గరయ్యే కొలది, వినండి మాట, దేవునికి దగ్గరయ్యే కొలది. దేవుడు ఎవరండి? పవిత్రుడు. దేవునికి దగ్గరయ్యే కొలది నువ్వు ఎంత అపవిత్రుడువో, ఎంత అపవిత్రాలువో నీకు గుర్తిస్తూ ఉంటావు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ కమింగ్ క్లోజ్ టు గాడ్. దిస్ ఇస్ ద సీక్రెట్. ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో దేవుడు నిన్ను శుభ్రపరుస్తాడు, దేవుడు నిన్ను కడుగుతాడు. లేదు, ఈ రోజుల్లో క్రైస్తవులను మనము, పాస్టర్లైన మేము కొంచెము జ్ఞానం ఉంటే, కొంచెము ఆ ప్రజలను ఆకర్షించగలిగితే దాని మీద మేడలు మిద్దెలు కట్టేసుకుంటూ ఉంటాము. The more you are closer to God, the more you will fall down. నువ్వు ఎంత దేవునికి దగ్గర వెళుతున్నావో అంత తగ్గింపు స్వభావంలోకి వెళ్ళిపోతావు, అంత దీనుడుగా మారిపోతావు. ఇట్స్ ఆటోమేటిక్ రియాక్షన్. ఇట్స్ అన్ ఆటోమేటిక్ రియాక్షన్. ఒక పంచదార నీటిలో వేస్తే, ఒక ఉప్పును నీటిలో వేస్తే ఏ విధంగా కరిగిపోతాదో, నువ్వు దేవుని యొద్దకు వెళుతున్నావంటే ఆటోమేటిక్గా నువ్వు దీనుడుగా మారిపోతూ ఉంటావు. మారటం లేదంటే ఒక ఉప్పు కనుప్పు నీటిలో వేసారు, అది కరగటం లేదంటే ఏమంటావు? ఇది ఉప్పా రాయా అంటాం కదా. నువ్వు కరగటం లేదంటే నీది మెత్తటి హృదయమా రాతి హృదయమా అంటాడు దేవుడు. రాతి హృదయము ఎంత దేవుని కృప పొందుకున్నా అవి కరగవు. మాంసపు హృదయమే కరుగుతున్నది. దేవుడు అంటున్నాడు, నేడు మీరు నా శబ్దము విని ఎడల మీ హృదయమును కఠినపరుచుకొనవద్దంటాడు. కనుక ఈరోజు మారు మనసు పొందకుండా ఉండుటకు కారణము హృదయ కాఠిన్యమే. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం ఈరోజు మనము పరలోక రాజ్య సంబంధమైనది నేర్చుకుంటున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, ఎంత దేవుని రాజ్యానికి దగ్గరగా ప్రయాణిస్తున్నామో అంతగా మన జీవితంలో మార్పు కనపడుతూనే ఉంటుంది. మార్పు అవసరం లేదని వారు హృదయ కాఠిన్యము కలిగిన వారు. చాలామంది బ్లంట్గా చెప్తారు, నేను మారవసరం లేదు, నువ్వే మారాలి. ఇంట్లో వింటూ ఉంటాం కదా ఇవన్నీ. ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్, యూ హ్యావ్ టు చేంజ్. బీ కేర్ఫుల్, ఎవ్రీబడి హ్యాస్ టు చేంజ్. ఎవ్రీబడి హ్యాస్ టు బీ కన్వర్టెడ్. కన్వర్షన్ ఈజ్ అ డైలీ యాక్టివిటీ. ఎస్, ఈరోజు నీ ఈగో వల్ల కన్వర్ట్ అవ్వకపోవచ్చు, కానీ రేపటి దినానైనా దేర్ హ్యాస్ టు బీ ఎ డే వేర్ యూ సే లార్డ్ నన్ను క్షమించు ప్రభా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన అంశంలో మనం చదువుదాము. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ దేవుని రాజ్యములో గురించి మాట్లాడబడుతున్న మాటను మనం చదువుతున్నాం. చదువుదాం 1వ వచనము. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారని అడగగా. పరలోక రాజ్యములో మొదట పరలోక రాజ్యానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే కదండి అక్కడ ఎలక్షన్ చూసుకునేది.
ఇక్కడ ఉండగానే ఏమంటున్నారు? హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది ఎటువంటి ప్రశ్న తెలుసా అండి? ఎటువంటి కోరిక తెలుసా? మారు మనసు లేని వారి యొక్క ఆలోచన ఇది. మారు మనసు లేని వారి యొక్క ప్రశ్న ఇది. పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అనేది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినది, అంతేనండి. అందులో మళ్ళా దాంట్లో మనం హౌ కెన్ యూ ట్రై టు ప్లే దేర్? ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, నిత్య జీవం అనేది దేవుడు మనకు ఒక వరముగా ఇచ్చాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అక్కడ కూడా ఏం అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభుతో కలిసి నడిచిన వారు, యేసు ప్రభుతో కలిసి కూర్చొని తినిన వారు, యేసు ప్రభువుని ముఖాముఖిగా చూసిన వారు, యేసు ప్రభువుని తాకిన చేతులు వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చదువుదాం తర్వాత. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను. చూడండి, చిన్న బిడ్డను తీసుకువచ్చి వారి యొద్ద నిలువబెట్టి ఇట్లనెను. చదువుదాం, ఏమన్నారు? మీరు మార్పు నొంది. మీరు ఎలా మారాలి? ఈ చిన్న బిడ్డ వలె మారాలి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని. పరలోక రాజ్యములో ఎవరు గొప్ప పక్కన పెట్టండి. పరలోక రాజ్యములో ఎవరు గొప్ప పక్కన పెట్టండి. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే మీరు ఎంత మార్పు నొందాలండి? చిన్న బిడ్డల వలె మార్పు నొందాలి. చిన్న బిడ్డల వలె మార్పు నొందాలి. చిన్న బిడ్డల వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న బిడ్డలుగా నువ్వు తగ్గించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు పేరెంట్స్ మీద, పెద్దల మీద ఆధారపడతారు. ఎంత తగ్గించుకోవడం అంటే ఆధారపడ్డము. ఈ రోజులో నేనెందుకు అడగాలి ఆయన్ని? నేను అడగను, లేకపోయినా పర్లేదు నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని అడగడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకోకుండా ఆ వ్యక్తిని అడగలేవు. కనుక దేవుణ్ణి అడగడం అంటే, దేవుని యొద్ద ప్రార్థన చేయడం అంటే తగ్గించుకునే స్వభావం లేకుండా నీ ప్రార్థనలో యథార్థత లేదు, నిజం లేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. It takes humbleness to ask somebody something. సో దేవుడు ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఎంత తగ్గించుకోవాలి? చిన్న పిల్లల వల్ల తగ్గించుకోవాలి. చిన్న పిల్లలు ఎందుకు తగ్గించుకుంటారండి? వారి వల్ల కాదు. They cannot do it by themselves. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ఇట్స్ సో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గమనించాలి. ఎందుకు చిన్న బిడ్డ అడుగుతాడు? ఎందుకంటే ఆయన వలన కాదు. ఈరోజు నేను ఇది నా వలన కాదు అని, నేను చేయలేను, నా శక్తి ఇది చేయలేదు అని నువ్వు గుర్తించకుండా నీవు దేవుణ్ణి అడగలేవు. కనుక దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలంటే, పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలంటే చిన్న బిడ్డలాగా మనము యు హావ్ టు బి కన్వర్టెడ్ లైక్ ఎ స్మాల్ చైల్డ్. యు హావ్ టు బి కన్వర్టెడ్ లైక్ ఎ స్మాల్ చైల్డ్.
కనుక చాలామంది క్రైస్తవులు ఈ విషయాల్లో ఒక మోసంలో, ఒక మబ్బిలో జీవిస్తున్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ డిసెప్షన్, నాట్ నోయింగ్ ద ట్రూత్. ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని మనకు ఎందుకు ఇస్తున్నాడంటే, మనలో ఎవరము కూడా మన కన్నులు మనల్ని మోసగించకుండా ఉంటకు దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు వరకు కూడా క్రైస్తవులు పై రూపాన్ని చూస్తూ ఉంటాము ఒక వ్యక్తిలో, కానీ వారి యొక్క ఆంతర్యమును చూడలేకుండా మనం జడ్జ్ చేస్తూ ఉంటాము. పై రూపాన్ని చూసి వారికి ఇంత అని వారి మీద జడ్జ్మెంట్ పాస్ చేస్తాం. యూ డోంట్ నో దేర్ హార్ట్. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, లోతుగా వెళ్దాం. లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ డీటెయిల్. లోతుగా వెళ్దాము. నీవు చిన్న బిడ్డలాగా నిన్ను నీవు తగ్గించుకోకుండా దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. You cannot enter into the kingdom of God. You cannot enter. చదవండి తర్వాత. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. వాడే పరలోక రాజ్యములో గొప్ప. అంటే ఇది అందరి వల్ల కాదని అర్థం అండి. క్లియర్గా యేసు ప్రభువు చెప్తున్నారు, ఇట్స్ నాట్ పాసిబుల్ త్రూ ఎవ్రీబడి. ఈ బిడ్డలాగా, ఈ పిల్లల్లాగా తను తాను తగ్గించుకున్న వాడే పరలోక రాజ్యం. ఇంకా వారిని సెటిల్ చేసేసిందా జవాబు? తర్కించలేదు వారు. మేము అదని ఏమి తర్కించలేదు. దే జస్ట్ హ్యాడ్ టు స్టే క్వైట్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ప్రతి క్రైస్తవుని ఫోకస్ పరలోక రాజ్యం ఉండాలి ఫస్ట్, తర్వాత మిగతావని. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకాలి. ఒకరోజు వెతకడమా? ఒకరోజే వెతకాం రక్షణ పొందుకున్న రోజు. తర్వాత అవసరం లేదని వదిలేసాం. ప్రతిరోజు వెతకాలి. ప్రతిరోజు వెతికే కొలది నీ జీవితంలో మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. మారుటకు ప్రయత్నం చేశాము, మారలేకపోయాం. గుర్తుపెట్టుకోండి. చాలా విషయాల్లో మారిపోవాలి, నేను మారిపోతాను, ఈ సంవత్సరం మారిపోతాను. నువ్వు మారలేవు. ఒకటి నేను మారుస్తుంది. దేవునికి దగ్గర వెళ్ళే కొలది నీలో మార్పు కనపడుతుంది. ఒక వ్యక్తిలో మార్పు కనపడలేదంటే ఆయన పులిపిటి నుంచి మాట్లాడుతున్నా దేవునికి దగ్గరగా వెళ్ళటం లేదు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 6 వీఆర్ ట్రైంగ్ టు రీడ్ ఫ్రమ్ వర్స్ 13. జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు అబ్రహాముతో గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు వాగ్దానాలు చేసే దేవుడు. మీ దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? వాగ్దానాలు చేసే దేవుడు. హమారా పరమేశ్వర్ వాచా కర్నే వాలా పరమేశ్వర్ హై. వాగ్దానాలు చేసే దేవుడు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీరు పొందుకోవాల్సింది ఏంటి? వాగ్దానాలు. ప్రభా ఈరోజు నాకు వాగ్దానం ఇవ్వు ప్రభా అనాలి. అర్థమవుతుందండి. సో ఇక్కడ అబ్రహాముతో వాగ్దానము చేసినప్పుడు చదువుదాం. తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. చూడండి, ఇప్పుడు ఎవరితో అయినా వాగ్దానము చేయాలంటే ఒక పెద్ద మనిషి మధ్యలో ఉండాలి. అంతే కదండి. మీ ఇంట్లో కూడా పెళ్లి మాటలు మాట్లాడుతున్నప్పుడు పెద్ద మనిషిని తీసుకొస్తారు మధ్యలో. కొంతమంది తయారు, మేమే చేసేసుకుంటాం, మాకు అన్నీ తెలుసు, తర్వాత తెలుస్తుంది కష్టాలు. ఎందుకు తీసుకొస్తారు? మన దేశ ఆచారం ప్రకారము ఒక పెద్దల్ని మధ్యవర్తిగా తీసుకొస్తారు. అవసరము. ఒక వాగ్దానాలు చేస్తున్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉండాలి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో వాగ్దానము చేస్తున్నప్పుడు దేవుని కంటే పెద్ద మనిషి ఎవరు లేరు కాబట్టి దేవుడు అబ్రహామును బ్లెస్ చేసినప్పుడు, వాగ్దానం ఇచ్చినప్పుడు తనతోనే వాగ్దానము చేసుకున్నాడు. హీ వాజ్ ద పర్సన్. చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చూడండి, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు.
ఈ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి ఆ వాగ్దానాన్ని ఎలా పొందుకున్నాడు? ఓర్పుతో పొందుకున్నాడు. దేవుని రాజ్యము నీకు వాగ్దానముగా ఇవ్వబడ్డాది. ప్లీజ్ లిసన్ టు మీ. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మి ఎలా పొందుకోవాలి? ఓర్పుతో పొందుకోవాలి. దేవుని రాజ్యము నీకు వాగ్దానముగా ఇవ్వబడ్డాది. ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. నా యందు విశ్వాసముంచు వానికి నిత్య జీవము కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక దేవుడు చెప్పేశాడు కాబట్టి నాకు వచ్చేసింది, నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నాకు వచ్చేసింది అని ఒక భ్రమలో జీవించవద్దు. నీకు ఈ వాగ్దానం ఇవ్వటకు తండ్రి కుమారుని మధ్యన జరిగింది క్రొత్త నిబంధన. A new covenant brought a promise. క్రొత్త నిబంధన ఒక వాగ్దానాన్ని తీసుకొచ్చింది. ఆ వాగ్దానం పేరు ఏంటి తెలుసా? దేవుని రాజ్యము. సో ఈ దేవుని రాజ్యాన్ని నీవు నమ్మాలి. దేవుడు వాగ్దానముగా క్రొత్త నిబంధనలో ఉన్న వారికి, యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు వారికి, యేసు రక్తము చేత కడగబడిన వారికి ఈ యొక్క వాగ్దానము, నిత్య జీవము, పరలోక రాజ్యం అనే వాగ్దానము ఉన్నదని నువ్వు నమ్మి దాన్ని ఎలా పొందుకోవాలి? ఓపికతో, విత్ పేషెన్స్. తర్వాత చదువుదాం. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి విధానముతోనూ విధాంతశము పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, దేవుని యొక్క సంకల్పము నిశ్చలమైనది. దేవుని యొక్క సంకల్పంలో మార్పు ఉండదు. నువ్వు మారిపోయావని, లేక కోవిడ్ వచ్చిందని, లేక అది వచ్చిందని ఆయన సంకల్పంలో మార్పు ఉండదు. సంకల్పంలో మార్పు ఉండదు. దేవుని సంకల్పము నిశ్చలమని చదవండి. ఆ వాగ్దానముకు వారసులైన వారికి, మైక్ దగ్గర పెట్టి చదవండి. వాగ్దానములకు వారసులైన వారికి అంటే ఈరోజు మన గురించి రాయబడిన మాట ఏంటి? వాగ్దానము పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యముకు వారసులైన వారికి చదవండి. మరి నిశ్చయముగా కనపరచవలనని, మరి నిశ్చయముగా కనపరచవలనని. జాగ్రత్తగా గమనించండి. దేవుని రాజ్యం అనేది ఒక గ్రోసరీ షాప్లో దొరికే 5 స్టార్ చాక్లెట్ కాదండి. దయచేసి దాని యొక్క విలువను గమనించండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ఈరోజు ఎంతమంది క్రైస్తవ లోకంలో పరలోక రాజ్యం గురించి చర్చస్కి వెళ్తున్నారండి? ఎంతమంది దేవుని రాజ్యమును బట్టి దేవుని స్తుతిస్తున్నారు? వై ఆర్ దే గోయింగ్ టు చర్చ్ అండ్ వాట్ ఆర్ దే వర్షిపింగ్ ద లార్డ్ ఫర్? ఈ తరములో, ఈ సమయంలో, ఈ కాలంలో, ప్రస్తుత కాలంలో చాలా మట్టుకు దేవుని రాజ్యము కాదు, మిగతా విషయాల కొరకు దేవుణ్ణి సంప్రదిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఫ్రంట్ లైన్ చర్చెస్ అంటే ఆది సంఘాలు, బ్యాప్టిస్ట్ సంఘం, లేక లూథరన్ సంఘం కానీ, మెథడిస్ట్ సంఘం కానీ, ఈ యొక్క సంఘాలు, ఈ యొక్క యూనో ఆల్ దిస్ చర్చ్, పెద్ద చర్చెస్ని మీరు క్రిటిసైజ్ చేస్తారు. కానీ ఆ చర్చిలోని ఒకటే ఒక విషయం ఎప్పుడు ఫోకస్ ఉంటుంది. ఏంటి తెలుసా? పరలోక రాజ్యం. ఈరోజు సో కాల్డ్ బిగ్ చర్చెస్లో ఫోకస్ పరలోక రాజ్యమా, ప్రాస్పారిటీ. అక్కడికి వెళ్ళి ఆ చర్చల మీద వేలు చూపిస్తామా? మా పాస్టర్ గారికి ఏం రాదని. అక్కడ ఏముండదండి. ఏదో 2 పాటలు పాడతారు, ఏదో బుక్ పుస్తకంలో చదివేస్తారు, వెళ్ళిపోతారు. ఆ పుస్తకంలో ఏదో మీరు దైవికంగా చదవండి, మీకు వేరే పుస్తకం అవసరం లేదు. You read what is written in those books. What are the syllables in that book? You will be shocked to know what the power of God is. Anyway, let me not go there. మన ఫోకస్ దేవుని రాజ్యం అనే విషయం నుంచి మారకూడదని ఈ సత్యాన్ని చెప్తున్నాను మీ ముందు.
ఈ దీనికి వారసులము. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేనికి వారసులని చెప్తున్నాడండి? పరలోక రాజ్యమునకు వారసులము. చదవండి. ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ యొక్క పేరేంటండి? పరలోక రాజ్యము. పరలోక రాజ్యము. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ, ఇట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏ రాజ్యములో ప్రవేశించుటకు నువ్వు కన్వర్ట్ అవ్వాలి. ఏం కన్వర్ట్ అవ్వాలి? మతం మార్చుకోవాలని కన్వర్ట్ అవ్వాలని రాస్తుందా? మీ రిలీజియన్ మార్చుకోండి, మీ కులం మార్చుకోండి, మీ చర్చ్ మార్చుకోండి, మీ పాస్టర్ని మార్చుకోండి అని అక్కడ రాయబడి ఉందా? ఏమి కన్వర్ట్ అవ్వాలి? చిన్న బిడ్డలాగా కన్వర్ట్ అవ్వాలి. చదవండి. ఈ నిరీక్షణకు చేపట్టుటకు శరణాగతులమైన మనకు చూడండి, ఈ నిరీక్షణకు మనము శరణమై ఉండాలి. దిస్ ఈజ్ అవర్స్. ఏంటి? పరలోక రాజ్యము. కానీ అందరూ ప్రవేశించలేరంట. వాగ్దానము నీకు ఉన్నను దాన్ని పొందుకోవాలంటే చిన్న బిడ్డగా కన్వర్ట్ అవ్వాలి. దానికి శరణాగతులమై ఉన్నాం. we are the heirs of that promise. చదువుదాం. బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. చూడండి, వాగ్దానాన్ని ఏం చేశారు? ఎలా దృఢపరిచాడు? సిలువ మీద దృఢపరిచాడు. ఈ వాగ్దానం ఉట్టి మాటలు కాదు, సిలువ మీద సీల్ చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనక ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నశించక నిత్య జీవము కలుగునట్లు ఈ వాగ్దానాన్ని దృఢపరిచాడు. అంటే ఈ వాగ్దానము నిలిచి ఉన్నదని అర్థము. ఏంటండి వాగ్దానము? పరలోక రాజ్యము. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చదువుదాం తర్వాత. ఈ నిరీక్షణ నిశ్చలమును. దీన్ని ఎవరు మార్చలేరు. సీల్ చేయబడ్డ దేవుడు దృఢపరిచాడు. ఇది మారదు. ఈ నిరీక్షణ, పరలోక రాజ్యము అనే నిరీక్షణ నిశ్చలము. దీన్ని ఎవరు కూడా మార్చలేరు. నిశ్చలమును స్థిరం. దిస్ ఇస్ స్టెడ్ఫాస్ట్. స్థిరముగా ఉన్నది. దిస్ కెనాట్ బి చేంజ్డ్. స్థిరముగా ఉంది. దిస్ కెనాట్ బి చేంజ్డ్. అర్థమవుతుందండి? ఇది ఫిక్స్. ఎన్ని మార్పులు వచ్చినా భూమి సముద్రంలో మార్పులు వచ్చినా, భూమి మార్పు నొందనను, ఎనీ చేంజెస్ మే కమ్, ఎనీ వైరస్ మే కమ్, ఇది పరలోక రాజ్యం అనే పునాది స్థిరముగా ఉన్నది. ఇట్ విల్ నాట్ చేంజ్. 40 సంవత్సరాలు జల ప్రళయము నోహవ వాడను ఏ విధంగా పాడు చేయలేకపోయేదో, ముక్కలు చేయలేకపోయిందో, ఈ రాజ్యము, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళపు లోకపు ద్వారములు దీని ఎదుట నిలవజాలవు. థ్యాంక్ యూ అండి. ఈ స్థిరమైన, ఈ నిశ్చలమైన పరలోక రాజ్య విషయమై నీ యొక్క వైఖరి ఏమా? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ అండ్ యువర్ ఒపీనియన్? దేవుని రాజ్యము కోరిన ప్రతి ఒక్కరూ మిగతా ఉన్నా లేకపోయినా పట్టించుకోరు. ఆసాపు అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ భూమి మీదది ఏదియూ నాకు అక్కరలేదు.
ఎన్ని చర్చిల్లో ఎంతమంది క్రైస్తవులు లేక ఎంతమంది పాస్టర్లు ఈ మాట చెప్పగలరండి? ఆకాశమందు నీవు నాకున్న నా మినిస్ట్రీ ఎంతున్నా ఎంత లేకపోయినా నాకు అక్కర్లేదు, ఎంతమంది పాస్టర్ గారు చెప్పగలరు? టెలింగ్ యూ వెరీ కేర్ఫుల్. ఫోకస్ మారొద్దు, నిశ్చలమైన దాన్ని పట్టుకోవాలి. ధనము నిశ్చలమైనది కాదండి. రూపాయి వాల్యూ రోజు మారిపోతూ ఉంటుంది, తెలుసు కదా మీకు. అది అస్థిరమైనది. తర్వాత చదువుదాం. మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. చూడండి, తెరలోపడికి ప్రవేశించుచున్నది, దేవుని రాజ్యములోనికి ప్రవేశించుచున్నది. సో ప్రతి క్రైస్తవుని యొక్క కోరిక ఏంటి తెలుసా? తెరలోనికి ప్రవేశించాలి. నేను కూడా చర్చిలోనికి ప్రవేశిస్తున్నా. నేను ఒకరోజు ఆయన గద్దె ముందట ఆయన తెరలోనికి నేను ప్రవేశించాలి. ఇస్ దిస్ యువర్ ఫోకస్? ఇస్ దిస్ యువర్ ఫోకస్? తెర, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ తెరలోనికి ప్రవేశించాలి. ఆ తెర పైనుంచి కిందకి చీల్చివేయబడ్డాది. దేవుడే చీల్చేశాడు నీవు నేను ప్రవేశించుటకు. యేసు ప్రభువారు శిలువ మీద ఎప్పుడైతే సమాప్తమైనది అని పలికారో, ఆ తెర, దేవాలయపు తెర పైనుంచి కిందకి చెరిగిపోయినది. ఆ తెరలోనికి ప్రవేశించుట, దేవుని రాజ్యములోనికి ప్రవేశించుట. తర్వాత చదువుదాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించు. మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. మరలా చెప్తున్నాను వినండి. మనకంటే ముందుగా. మనకంటే అంటే అర్థం ఏంటి? మనకంటే ముందుగా వెళ్ళారంటే అర్థం ఏంటి? తర్వాత మనం వెళ్ళాలని. మనకంటే ముందుగా వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే దాని తర్వాత మనం కూడా వెళ్తామని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. The cross is all about the kingdom of God. Jesus is all about the kingdom of God. యేసుక్రీస్తు వారంతయు దేవుని రాజ్యం గురించే. శిలువ మీద జరిగిన కార్యమంతయు పరలోక రాజ్యం, దేవుని రాజ్యం గురించే. దేవుని రాజ్యం గురించే. ఆయన ఆ రాజ్యములోనికి ఒక యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ప్రియ దేవుని బిడ్డలారా అందులోనికి మనకంటే ముందుగా ప్రవేశించి మనము కూడా ప్రవేశించాలి. నేనే మార్గము, సత్యము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేరు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ అవర్ ఫోకస్ బి ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. లెట్ అవర్ ఫోకస్ బి ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ కింగ్డమ్ గురించి యేసు ప్రభు వారు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే 4వ వచనాన్ని చదువుదాం మరొకసారి. 18. ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. 5వ వచనం. మరియు ఈలాటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు. గుర్తుపెట్టుకోండి. అంటే రక్షణ పొందుకొని చిన్న బిడ్డగా తను తాను తగ్గించుకున్న విశ్వాసిని, ఒక క్రైస్తవుణ్ణి, ఒక క్రైస్తవురాల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. అర్థమవుతుందండి? యు నో హౌ టు బ్రింగ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్, హౌ టు బ్రింగ్ జీసస్ ఇన్ టు యువర్ హౌస్. రక్షణ పొందుకున్న వారు, చిన్న బిడ్డగా తన్ను తాను మార్చుకున్న వారిని ఎవరు చేర్చుకుంటారో యేసు ప్రభుని చేర్చుకుంటున్నారు. ఎవరు సహాయం చేస్తున్నారో యేసు ప్రభుకు సహాయం చేస్తున్నారు. ఎవరు దయ చూపిస్తున్నారో యేసు ప్రభుని చేర్చుకుంటున్నారు.
ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చాలా ముఖ్యమండి. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను కొన్ని దినాల నుంచి, 4-5 దినాల నుంచి. ఇక వెంటనే నిన్న సాయంకాలము జరిగిన ఫ్లడ్స్ ఎంతోమంది క్రైస్తవులు ఎన్నో చర్చెస్ లో నీళ్లు వెళ్ళిపోయి వారు చాలా చాలా లేమిలోనికి లేని పరిస్థితుల్లో ఆ మాటలు ఒకసారి నాకు జ్ఞాపకం రాగానే వెంటనే అక్కడ మాకు పరిచయం ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేసి ఈ రోజు నుంచి ఒక 5 దినాల వరకు 3 దినాల వరకు 3 దినాల నుంచి 5 దినాల వరకు 4 గ్రామాల్లో ఈ చర్చ్ నుంచి ఆహారం పెట్టుకు వంట జరుగుతుంది ఇప్పుడు అక్కడ. ఎస్టర్డే వి సడన్లీ డిసైడెడ్, ఎందుకు ముందు నాకు రాలేదు ప్రభా ఈ తలంపు ఆలోచన. అక్కడ వారికి పాస్టర్లు వెళ్తారు, వారికి మోటార్ బైక్స్ మీద ఆటోస్ మీద వెళ్ళి అక్కడి నుంచి నడుచుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న విశ్వాసులకి, మొట్టమొదటి విశ్వాసం అంటే మిగతా వాళ్ళకి ఇవ్వకూడదని కాదని అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చిన్న బిడ్డలను చేర్చుకున్నవారు నన్ను చేర్చుకుంటున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం తరపున జరుగుతున్న ప్రతిదీ పాస్టర్ గారి తరపున జరుగుతుంది కాదు, విశ్వాసులు అందరి తరపున జరుగుతున్నవి ఇవన్నీ. కనుక వీరిని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకుంటున్నారు. 4 villages. ఆ విలేజెస్ పేర్లు నాకు నోరు తిరగవు. ఐ కెన్ నాట్ రీడ్ దోస్ నేమ్స్. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఎస్పెషలీ అందులో ఐడెంటిఫైడ్ 70 వృద్ధులు, 70 మంది వృద్ధులు, వారి పిల్లలు కూడా వారిని చూసుకోలేని వృద్ధులు ఉన్నారు. వారికి మెయిన్గా టార్గెట్ చేసుకొని వారికి ఆహారము అందించడం జరుగుతుంది. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు క్లియర్గా పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. పరలోక రాజ్యమును నువ్వు స్వతంత్రించుకోవాలి, అది నీకు వాగ్దానముగా ఇవ్వబడ్డాది. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు దానిని నమ్మి ఆయన ఓపికతో దాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు నేను నమ్మి ఓపికతో దేవుని యొక్క వాగ్దానాన్ని మనము సంపాదించుకోవాలి. యు హావ్ టు రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ఫెయిత్. ఇట్స్ త్రూ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటండి? ఆయన చెప్పింది చేయడమే విశ్వాసము. తర్వాత చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువుతున్నాం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. చూశారండి, అంటే ఈ చిన్నవారుగా మనము కన్వర్ట్ అయినప్పుడు, మనకు ఎవరైనా అభ్యంతరపరిచినప్పుడు దేవుడు వారికి విరోధంగా పలుకుతున్న మాట చూడండి. చిన్న బిడ్డగా కన్వర్ట్ అవ్వకుండా ఇది వర్ధించదు వారికి. నా మీ చెయ్యేసేవా దేవుడే చూసుకున్నా వర్ధించదు అది. అసలు చిన్న బిడ్డగా మారిన వాడు ఈ విధంగా రెస్పాండ్ కూడా అవ్వడు. దేవుడిని సంగతి చెప్తాడని మాట మాట్లాడారు. చిన్న బిడ్డ కాదు ఆయన. చాలాసార్లు వాగ్దానాల్లో దేవుడిని వదలడు. నన్నే అన్నావు కదా అంటే నువ్వు చిన్న బిడ్డవు కాదు అలా మాట్లాడుతున్నావు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ ఎ కిడ్. చిన్న బిడ్డలు అభ్యంతరపరిచినప్పుడు చిన్న బిడ్డ ఏం చేస్తాడండి? ఏడుస్తాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఈ చిన్న బిడ్డల్లో ఒక్కరినైనా నువ్వు అభ్యంతరపరిస్తే యేసు ప్రభుని యూదా ఇస్కరియోతు అభ్యంతరపరిచాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తాను తగ్గించుకున్నాడు. ఆయన చేయలేక కాదు, కానీ ఆయన తాను చేసుకోలేని వాడుగా, ఒక చిన్న బిడ్డగా తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎవరి ద్వారా అభ్యంతరం వచ్చిందండి? యూదా ఇస్కరియోతు ద్వారా అభ్యంతరం వచ్చింది. ఇస్కరియోతు పరిస్థితి ఏమైంది తెలుసు కదా?
ఈరోజు జాగ్రత్తగా గమనించండి. దేవుడు నాకున్నాడు, దేవుడు చూసుకుంటాడు అను ఎవరు చెప్పాలంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత చదువుదాం. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని, అభ్యంతరములు రాక తప్పవు గాని, ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుషునికి శ్రమ. అభ్యంతరములు రాక మానవు. ఎందుకు రాక మానవు? దేవుని చిత్తము నెరవేర్చబడాలి, ముందుకు వెళ్ళాలి. అభ్యంతరములు రాక మానవు, కష్టాలు రాక మానవు. కానీ ఎవరి వలన వస్తుందో వారికి శ్రమ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వెళ్ళకుండా దేవుడు ఆపలేదు, బబులోనులో ఉంచకుండా ఆపలేదు. వారి ద్వారా వారికి శ్రమ, కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారికి శ్రమ కలిగినది. సో ఐ వాంట్ టు టెల్ యూ, మనము అంత చిన్నపిల్లగా అంత భోలాగా మారిపోతే మనల్ని ప్రజలు మోసం చేస్తారు. ఏమవుదండి? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అమ్మో, నేను కాముగా ఉంటే, నేను మెత్తగా ఉంటే వారు ఎక్కేస్తారు. ఏమవ్వదండి. మన ఫీర్ అంతే. వారు ఏమన్నంటే తిరిగి నేను చెప్పబోతే నేనే మిస్టేక్ అని అనుకుంటారేమో అని మనం వెంటనే ముందే క్లియర్ చేసుకోవాలంతా. కూర్చొని క్లియర్ చేసుకోవాలి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కూర్చొని క్లియర్ చేసుకోవడం. God will take care. God will take care. చదవండి తర్వాత. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచిన ఎడల, అభ్యంతరాలు బయట నుంచే కావు, నీలో నుంచి కూడా రావచ్చు. దేవుని రాజ్యములో ప్రవేశించకుండా నీలో నుంచే అభ్యంతరాలు రావచ్చు. నీ కోరికల్లోని రావచ్చు, నీ చూపుల్లోని రావచ్చు, నీ ఆలోచనలోని రావచ్చు, నీ క్యారెక్టర్లోని రావచ్చు. ఇది గుర్తించు. ఇది ఎంత 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 దేవుని రాజ్యములో ప్రవేశించడం అనేది ఎంత అవసరమో, ఎంత కీలకమైనదో ఇక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఒకవేళ నీ చేతి వలన నీకు అభ్యంతరము కలిగితే ఏమి చేయమంటున్నాడండి? దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. అంటే ఇది చేతులు నరుక్కుకోవడము, కళ్ళు పీకుకోవడం రాయబడలేదండి. ఇది దేని కొరకు రాయబడ్డాదంటే అభ్యంతరాలు నిన్ను పరలోక రాజ్యములో ప్రవేశించకుండా అడ్డుతాయి. అభ్యంతరాలు నీవు దేవుని రాజ్యములో ప్రవేశించకుండా నిన్ను అడ్డుతాయి. ఆ అభ్యంతరాలను ఏమి చేయాలండి? నీ నుంచి పెరికివేయాలి. ఆ అభ్యంతరము ఒక చెడు స్నేహమైన ఆ యొక్క అభ్యంతరము ఏదైనా సరే, యూ హ్యావ్ టు గెట్ ఇట్ అవుట్, గెట్ రిడ్ ఆఫ్ ఇట్. చదువుదాం. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. అభ్యంతరాలు నీ జీవితంలో ఈ చిన్న అభ్యంతరాలు సులువుగా చిక్కులు పెట్టేవి నిన్ను పరలోక రాజ్యములో ప్రవేశించకుండా ఆటంకపరచుచున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఐ వాంట్ టు బ్రింగ్ యువర్ ఫోకస్ బ్యాక్ ఆన్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీ యొక్క ఆలోచన, మీ గురి దేవుని రాజ్యం అనే విషయం మీద తీసుకురావాలని ఈరోజు ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీన్ని మనము సంపాదించుకోలేదండి. తండ్రి కుమారుని మధ్యన జరిగిన ఒక నిబంధనలో మనల్ని మనము ఈడవబడ్డాము, మనం పిలవబడ్డాము. యు హావ్ బీన్ కాల్డ్. ఈ వాగ్దానంలోనికి మనం పిలవబడ్డాము. తర్వాత చదువుదాం. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే 1 కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో చిన్నవారు అనగానే ఎవరండి?
చిన్నవానిగా కన్వర్ట్ అయిన వారు, చిన్నవానిగా మార్పు నొందువారు. జాగ్రత్తగా వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒప్పుకుందామండి, మనలో చాలామందిలో లేదు, క్రైస్తవ లోకంలో ఇది లేదు. ఒప్పుకోకుండా మార్పు అనేది రాదండి. యూ హ్యావ్ టు బీ క్లియర్ టు గాడ్, క్లియర్ విత్ యువర్ సెల్ఫ్. ఇంకా కొన్ని విషయాల్లో నాలో మార్పు కావాలి. చదవండి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. మనం కూడా జాగ్రత్త పడాలి. ఎందుకు? చదవండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఎప్పుడైతే చిన్న పిల్లలాగా మనం కన్వర్ట్ అవుతామో, మన దూతలు, జాగ్రత్తగా వినండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ నీలాగే నీకు ఒక దూత ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ రీప్లేసింగ్ డిట్టో లైక్ యూ. ఎప్పుడైతే చిన్న బిడ్డలాగా కన్వర్ట్ అవుతావు, రక్షణ పొందుకున్న మాట కాదు, రక్షణ పొందుకొని చిన్న బిడ్డలాగా నువ్వు కన్వర్ట్ అవుతావో, నీ ఏంజల్, ఇట్ ఈస్ యువర్ పర్సనల్ ఏంజల్, యువర్ ఏంజల్. ఎలాగుంటుంది నీ ఏంజల్? ఎగ్జాక్ట్గా మీలాగే కనపడతారు. చూపిస్తాను బైబిల్లో మీకు, వెయిట్ చేయండి. మీ ఏంజల్ ఎక్కడున్నారంటండి? పరలోకములో తండ్రి సముఖమున ఎల్లప్పుడూ మీతో చెప్తున్నాను. ఏంటి? ఇదిగో నాకు ఇది కావాలి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నాకు ఇది కావాలి, ఈ విషయం కావాలి. యువర్ ఏంజల్ విల్ ఆల్వేస్ బీ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ప్లీడింగ్ అండ్ టాకింగ్ అబౌట్ యూ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఒక్కరే రాలేదు, మీ దూతను కూడా తీసుకొని వచ్చారు ఇక్కడికి. డోంట్ బీ స్కేర్డ్, దిస్ ఇస్ ద ట్రూత్. అర్థమవుతుందండి? చాలామంది చెప్తారు, పాస్టర్ గారు అంటే మీరు కళ్ళ వచ్చేది మాట్లాడి. పాస్టర్ గారు కాదు రా వచ్చింది, పాస్టర్ గారి యొక్క దూత వచ్చారు. ఇట్ ఇస్ ఏంజల్ హూ హస్ కమ్. ఎగ్జాక్ట్లీ యువర్ ఏంజల్ విల్ లుక్ లైక్ యూ, అర్థమవుతుందండి? చాలామంది కొందరు చనిపోయిన తర్వాత నాకు వచ్చి నాతో మాట్లాడారని అంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మేబీ ఇట్ ఇస్ ట్రూ. నేను క్రైస్తవుడు అని చెప్పి అవన్నీ మూడన నేను అన్ను. మేబీ దేర్ ఏంజల్ హస్ కమ్ అండ్ స్పోకన్ టు యూ. ఒకసారి అపోస్తల కార్యములకు వెళ్దాం. 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో వేయబడ్డాడు. పేతురును రేపు చంపాలి, కానీ అద్భుత రీతిగా పేతురును దేవుడు చెరసాల నుంచి బయటికి విడిపిస్తాడు. ఓకే, ఇవంతా కట్ షార్ట్ ఎవ్రీథింగ్ మీరు చదువుకున్న తర్వాత. సో పేతురు జైలు. ఇంకా పేతురును హేరోదు నుంచి ఎవరు తప్పించలేరు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే దానికి ముందు యాకోబును చంపాడు, ఇప్పుడు పేతురును కూడా ఈరోజు చంపేస్తాడు. ఎందుకంటే అందరికీ సంతోషం, పేతురును చంపేస్తే యూదులు సంతోషిస్తున్నారు, శాస్త్రులు పరిచయులు సంతోషిస్తున్నారండి. హేరోదు పేతురుని చంపాలని చెరసాల్లో వేశాడు, కానీ దేవుడు అద్భుత రీతిగా ఆయన చెరసాల నుంచి బయటికి తీసుకువచ్చాడు. జాగ్రత్తగా ఈ సమయంలో మనము 13వ వచనం నుంచి ఈ విషయాన్ని చదువుదాం. పేతురు ఏం చేశాడంటే, ఆయనకి తెలియదు ఈ విధంగా దేవుడు ఆయనను విడిపించాడు, దేవుడు ఆయన్ను కాపాడాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ 7వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 7. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. జైల్లో ఉన్నప్పుడు ఆయన, చదవండి. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వెలుగులో సంకెళ్ళు ఊడిపోతాయి. ఎందుకు చర్చకు రావాలని చెప్తా ఉంటారు తెలుసా అండి? అందుకే
దిస్ ఎ ప్లేస్ వేర్ వెన్ ద హోలీనెస్ ఈజ్ దేర్, ఎక్కడైతే ఆయన కొనియాడబడతాడో అక్కడ సంఖ్యలు ఊడిపోతాయి. అందుకే సమాజముగా కూడుకొనుట మానవద్దన్నాడు. జస్ట్ బ్రింగ్ దెమ్, వారి సంఖ్యలు ఊడిపోతాయి. కొంతమందికి అనేక సంఖ్యలు ఉన్నాయి, వ్యసనాలనే సంఖ్యలు ఉన్నాయి, కొంతమందికి అప్పుబాధలనే సంఖ్యలు ఉన్నాయి, అనారోగ్యమైన సంఖ్యలు ఊడిపోతాయి. ఊడిపోవాలి, లేకపోతే అది చర్చ్ కాదు, సోషల్ గెట్ టుగెదర్ మాత్రమే. చదవండి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనను. ప్రియ దేవుని బిడ్డల, దీని అర్థం ఏంటి తెలుసా? నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోవడం అంటే విడుదల. విడుదల ఎగ్జాక్ట్గా ఇదే పస్కా రోజు జరిగింది. నిర్గమకాండంలో వారు తినే విధానం ఏంటంటే పస్కాను నడుము కట్టుకొని చెప్పులు వేసుకొని ఆ పదార్థం తినాలి. టైం లేదు అక్కడ వెళ్ళటం. ఎక్సడస్ 12. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇది అతడలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక దేవుని కార్యాలు స్టార్టింగ్లో మనకు అర్థమవు, అది నిజమా కళ అని అనిపిస్తుంది. చదవండి అమ్మా. తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదట కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. చదువుదాం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుట వచ్చెను. చదువుదాం. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి, పేతురు ఎవరినైతే ఈరోజు చంపేస్తామనుకున్నామో ఆ పేతురు తలుపు యొద్ద నిలబడి ఉన్నారని చెప్పగా అందుకు వారు నువ్వు పిచ్చిదానవని, అయితే తాను చెప్పినదే నిజమని, తాను చెప్పింది నిజమని ఆమె దృఢముగా ఆమె ఖచ్చితంగా లేదు ఇది పేతురు స్వరమే, పేతురే అని దృఢముగా చెప్పుతున్నప్పుడు వారు అతని దూత అనిరి. ఏమన్నారు? పేతురు కాదు, పేతురు దూత అన్నారు. నేను ఎందుకు చదివించానంటే మా వాక్యం అంతా మనలాగే మన దూత ఉంటుందని చెప్పడానికి. ఏమన్నారు? వాళ్ళకి ఆ రెవల్యూషన్ ఉంది. ఏమన్నారు? పేతురు కాదు, పేతురు దూత వచ్చిందన్నారు. ఇఫ్ పీటర్ హ్యాస్ అన్ ఏంజల్ లైక్ పీటర్, యూ హ్యావ్ అన్ ఏంజల్ లైక్ యూ. యూ హ్యావ్ అన్ ఏంజల్ లైక్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ. చూడండి, మనం ఊరికనే పైనే మనం బైబిల్ పుస్తకంలా చదివితే పుస్తకంలాగే ఉంటుంది మీ బ్రతుకు, నా బ్రతుకు. ఇట్ బి లైక్ దట్ ఓన్లీ. You have an angel who will go beyond you, before you, behind you, everywhere. Exactly, there is an angel like you. అర్థమవుతుందండి? You have to understand how complex you are. నువ్వేదో సింపుల్ వ్యక్తివి కాదు. You are a complex to this world. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు. డిడ్ యూ నో దెర్ ఇస్ అన్ ఏంజల్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ? డు యూ నో ఇట్? ఆ ఏంజల్ కూడా ఈ వాక్యమును, నీ ఏంజల్ కూడా ఈ వాక్యమును విని బలమును పొందుకుంటున్నారు. హౌ ఈజ్ యువర్ ఏంజల్? స్ట్రాంగ్ ఆర్ వీక్? దేవుని వాక్యమును విని బలము పొందుకున్న దూతలని 103వ కీర్తన 20వ వచనం చదవనవసరం రాయబడి ఉంది. దే ఎక్సెల్ ఇన్ స్ట్రెంగ్త్. హౌ ఈస్ యువర్ ఏంజల్? అ వీక్ ఏంజల్ ఆర్ ఎ స్ట్రాంగ్ ఏంజల్? యు హావ్ నాట్ కమ్ హియర్ అలోన్, యు హావ్ కమ్ విత్ యువర్ ఏంజల్.
ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ఎంత ప్రాముఖ్యమో చూడండి. నిన్ను నీవు చిన్న బిడ్డలాగా నిన్ను నీవు తగ్గించుకోవాలి. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. వెరీ ఇంపార్టెంట్. ఆయన బలిష్టమైన చీత కింద దీన మనసులుగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగా. సో టుడే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను బ్రతిమలాడుతున్నాను, చిన్న బిడలాగా మారుటకు, కన్వర్ట్ అవుటకు ఒప్పుకోండి. యూ విల్ సీ హెవెన్లీ యాక్టివిటీస్ ఇన్ యువర్ లైఫ్. పరలోకపు యొక్క పనులు మీలో, మీ కుటుంబాల్లో మీరు చూస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోక రాజ్యము, ఇట్ ఈస్ అ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు సే బట్ ఐ హ్యావ్ నో టైమ్ రైట్ నౌ. కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకుందాం. మన మధ్య ఉన్న కాలేబ్ బ్రదర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. విత్తబడిన వాక్యం కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఐ వర్షిప్ యు ఫాదర్, ఐ వర్షిప్ యు లార్డ్, వర్షిప్ యు. ప్రేమ కలిగిన దేవా, జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మరి ప్రభా, మరి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని మీరు సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మమ్మల్ని మీరు పిలిచి మీరు రక్షించుకున్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి నాయన, మరి ప్రభా, పరలోక రాజ్యంలో మరి ప్రభా ఎవరు గొప్పవారు అన్నప్పుడు అయ్యా, మరి చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీరు సెలవిచ్చినారు. గొప్పవారు అయ్యేది ఏమో కానీ ముందు పరలోకమే దొరకదనేది తేటగా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము ఎవరికి కూడా అభ్యంతర కారణంగా ఉండకున్నట్లు మా జీవితాలు ఎంతో చక్కగా నీకు మయంకరంగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతుంటున్నాం అయ్యా. మీరు సహాయం చేయండి అయ్యా. మరి ప్రభా, మరి తండ్రి, మరి ప్రభా, మరి మాలో కూడా అభ్యంతర కారణంగా ఉన్నవి తొలగించుకోవడానికి సరిగా మేము గుర్తించగలిగినట్లు మా కన్నులను తెరవమని అడుగుతుంటున్నాం దేవా. మీరే సహాయం చేసి మయం పొందమని అడుగుతుంటున్నాం అయ్యా. మరి ప్రభా, మరి మీ యొక్క వాక్యపు యొక్క వెలుగులో మా జీవితాలను మేము కట్టుకోవడానికి, ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించమని అడుగుతుంటున్నాం అయ్యా. మరి ప్రభా, తగ్గింపు మాకు అనుగ్రహించండి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినని మీరు సెలవిస్తుంటున్నారు కనుక తగ్గింపు కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా. మా ఇతరులను మాకంటే గొప్పవారిగా చూసే మనసు మాకు అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. ఇతరులు మాకు ఏది చేయాలని మేము కోరుకుంటామో
ముందుగా వారికి మేము అది చేసే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతుంటున్నాం. అయ్యా మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము అనే వాగ్దానమును మనకివ్వుటకు యేసు ప్రభువారు కల్వరి సిలువలో వెల చెల్లించారు. హీ పేడ్ ద ప్రైస్. కనుక ఈ మనము హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నామంటే పరలోక రాజ్యమును స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ తీసుకుంటున్నాము. నీ రాజ్యము వచ్చునుగాక అని పరలోక ప్రార్థనలో మనకు నేర్పించిన యేసుక్రీస్తు వారు. కనుక రిమెంబర్, డోంట్ డెసిమేట్ దిస్. దీని యొక్క విలువను దయచేసి తగ్గించవద్దండి. పరలోక రాజ్యం, ఇట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక లేచి నిలబడదాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిశుద్ధ బలను మేము సమీపిస్తుండగా రాజ్య సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, రాజ్యమును పొందుకున్నట్టుకు కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్టీఫెన్ బ్రదర్, అభిషేక్ బ్రదర్ ముందుకు వస్తారు. మాసిల్లేను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. మాసిల్లేను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలుషారా కరుణించితివి, కలుషారా కరుణించితివి. బాసిల్లేను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లేను సిలువలో పాప క్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపరం, మోసితివా నా శాపభారం. బాసిల్లేను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లేను సిలువలో పాప క్షమా, పాపము చేసి గణించితి మరణం, శాపమేగానే రాజించినది. పాపము చేసి గణించితి మరణం, శాపమేగానే రాజించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లేను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లేను సిలువలో పాప క్షమా,
దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారి శరీరము, యేసుప్రభు వారి యొక్క రక్తము, ఆయన శరీరము ఆయన రక్తము చాలా ప్రాముఖ్యమైనవి. ఆ తెరలోనికి ప్రవేశించుటకు అవసరమైనవి. దీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన శరీరం అనే తెర ద్వారా మనము ప్రవేశిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడి అని యేసుక్రీస్తు వారు పలికారు. యేసు ప్రభు వారి యొక్క శరీరం బట్టి మన మధ్య ఉన్న సహోదరుడు రవి ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. ప్రేమామయుడా, కృపామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి మరి బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవా, మీకు వేల వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, దేవా ప్రభువా, మీ వాక్యము సత్యమైన తండ్రి, పవిత్రమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, పరిపూర్ణమై ఉన్నదని సెలవిచ్చిన దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా ప్రభువా, కృపామయ, క్రీస్తు రక్తములో కడగబడి మా పాపములన్నిటినీ కడిగివేసి మరి క్రీస్తులో నూతన సృష్టిగా చేసిన దేవా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నూతన సృష్టిగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పరలోక రాజ్యము మరి యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన ద్వారా మమ్మల్ని పరలోక రాజ్యమునకు మరి వారసులుగా చేసిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి దేవా ప్రభువా, కృపామయ, మీ రక్తంతో ద్వారా కడగబడి నూతన సృష్టిగా చేయబడిన మేము గర్వపాపము, రక్షించబడిన గర్వపాపము నాలో మాలో ఉన్నదేమోనని మేము పరీక్ష చేసుకున్నటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాలో రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని దయచేయమని, మమ్ములను మేము తగ్గించుకొనుటకు మిమ్మల్ని హెచ్చించే వారిగానే మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చిన్న పిల్లల పవిత్ర హృదయాల వలె మేము మార్చబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి దేవా ప్రభువా, కృపామయ, ఈ లోకమునకు మేము యాత్రికులుగా మాత్రమే వచ్చి ఉన్నామని, పౌరస్థితి పరలోకంలో ఉన్నదని మేము ఎరిగి నడుచుకొనుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము ఎప్పుడూ పరీక్ష చేసుకొనుటకు, అనుదినము పరీక్ష చేసుకొనుటకు, సరిచేయబడుటకు, క్రీస్తు రూపంలో స్వరూప్యంలోకి మార్చబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి దేవా ప్రభువా, కృపామయ, పరలోక రాజ్య వారసులుగా మరి మమ్మల్ని ఉంచిన దేవా స్తోత్రం తండ్రి. దినదినము క్రమక్రమముగా మేము మీ సారూప్యతలోకి, స్వభావంలోకి మార్చబడి క్రీస్తు రక్తంలో మేము మరి నిరీక్షణ కలిగి పరలోక రాజ్యం కొరకు ఎదురుచూచే వారిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి దేవ ప్రభువా, మీ పరిశుద్ధ బల్లను సమీపించుచుండగా, పరిశుద్ధ శరీరమును భుజించుచుండగా, మీ పరిశుద్ధ శరీరమును మేము తీసుకొనుట ద్వారా మా హృదయములను మరి చిన్న పిల్లల పవిత్ర హృదయములుగా మార్చుమని, పరలోక రాజ్య వారసులకు మేము అర్హులుగా ఉండుటకు సహాయం చేయమని శ్రీయేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరము కలిసి యేసు ప్రభు వారి యొక్క శరీరాన్ని భుజిద్దాం. ఈట్ ద బాడీ ఆఫ్ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట యేసుక్రీస్తు వారు ఒక పాత్రను తీసుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీన్ని చేయుడి అని యేసుక్రీస్తు వారు పలికారు. యేసు ప్రభువారు కార్చిన రక్తమును బట్టి మన మధ్యలో ఉన్న వాణి సిస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేశారు. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, గొప్పదేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మరొక సమయం, మరొక దినం నీ సన్నిధిలో గడిపి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు.
అయా నీ ఒక్క లోతైన మర్మాలతో మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ దాసుని నిలబెట్టుకొని తండ్రి అయా ఈ దినము మమ్మల్ని పరలోక రాజ్యమును మేము సదించుటకు ప్రభా, మేము ప్రవేశించుటకు మాతో మాట్లాడావు దేవా, నీకు వందనాలు. మేము అనుదినము చిన్న పిల్లల వలె మేము నాయన మాకు మేము సమర్పించుకొని అయా మాకు నాయన అయా నీ సన్నిధిలో మేము జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. అయా ఏషియా ప్రదాలు కాల్చినట్టు మా ప్రదాలు కాల్చండి ప్రభా. ఏదైనా నీకు ఆయాస్కరమైన క్రియలు మాలో ఉంటే తండ్రి అయా మేము ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ప్రభా నీ కనికరమును పొందుతామని మాకు సెలవిచ్చి ఉన్నావు. మేము సమస్తమును విడిచిపెట్టి అయా పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకున్నట్టుకు తండ్రి అయా ఇదిగోనైనా మాకు మేముగా నాయన అనుదినము కూడా ప్రభా అయా నీ రాజ్యాన్ని మేము సమకూర్చుకున్నట్టుకు నీ సహాయం మాకు అనుగ్రహించమని నీ దయగల హస్తాలకు నాయన మీకు మేము సమర్పించుకుంటున్నాం ప్రభా, నీకు వందనాలు. నీ శరీరం బుధించి ఉన్నాం ప్రభా, నీ రక్తం పుచ్చుకుంటుండగా ఇది నాయన అయ్యా నీ రక్తమని ఇది మాలోకి వెళ్ళి మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా నీ వలే నాయన నీ స్వరూపంలోకి మార్చటానికి నాయన మాకు నువ్విచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడు పరిశుద్ధుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరము కలిసి ఈ పాత్రలో ఉన్న యేసు ప్రభు రక్తమును లెట్స్ డ్రింక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ బలను సమీపించుటకు మీరు మా పట్ల చూపిన గొప్ప కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మనము కానుకలు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలను దీవెనలు మా జీవితాల్లో కుమ్మరించిన వాడా తండ్రి, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా, మీకు స్తోత్రంలో నాయన. మమ్మల్ని ఆదుకునే దేవుడివి, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి, మమ్మల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించే దేవుడివయ్యా, స్తోత్రంలో నాయన. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని బలపరచడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. విత్తువానికి విత్తనం ఇచ్చేవాడివి నీవు, స్తోత్రంలో నాయన. మా అర్పణలు అంగీకరించినందుకు స్తోత్రము. మా దశమ భాగము ప్రతిష్టార్పణ కానుకను మా కృతజ్ఞతార్పణలను నువ్వు అంగీకరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును
దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మా తండ్రి గారి గురించి ప్రార్థన చేస్తుండండి. పాస్టమ్ గారు మా తండ్రి గారిని పరిచయం చేయుటకు అక్కడే ఉన్నారు, మా డాడీ దగ్గర ఉన్నారు. ఆయన కదలలేని పరిస్థితి, మంచం మీదే ఉన్నారు ఆయన. కనుక దేవుడు ఆధిక్యతను పాస్టమ్ గారికి నాకు ఇచ్చిన్నారు చూసుకుంటూ, దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. కుటుంబస్తులందరూ కూడా ఇచ్చి ఉన్నాడు, మా చెల్లెళ్ళు కానీ మా తమ్ముడు కానీ వారు కూడా ఇచ్చున్నారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. ఏదైనప్పుడు కూడా ఆయన దైవజనుడు, సేవ చేశాడు, అనేక సంఘాల్లో వాక్యం చెప్పిన వ్యక్తి, అనేక మంది జీవితాలను ప్రభావితం చేసిన ఒక దైవజనుడు. ఆ దైవజనుడుకు ఆ చివరి దినాల్లో ఆయనకి సేవ చేయుటకు దేవుడు మాకు ఇచ్చిన అవకాశానికి దేవుని మహిమపరుస్తున్నాను. ఆయన ఆరోగ్యం కుదిరింది, కొంచెం ఆయన మాట్లాడగలుగుతున్నాడు, గుర్తించగలుగుతున్నాడు. అందుకే పాస్టమ్ గారు రాకుండా అక్కడ ఉండాలని నిశ్చయించున్నారు. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పనిసరిగా వచ్చే వారము దేవుడు చిత్తమైతే తను ఇక్కడ ఉంటారు. దేవుని సహాయం కొరకు, నడిపింపు కొరకు మీరు ప్రార్థన చేయాలని ముఖ్యంగా కోరుతున్నాను. సంఘంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరి దేవుడు దీవించి బాగు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరిచాడు. నిజంగా దేవుడు నమ్మదగిన దేవుడు. మొదట ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు సమకూడి జరుగును. గనక రాజ్య సంబంధులుగా మనము జీవిద్దాం. వచ్చే శనివారం సెప్టెంబర్ 14 ఇట్స్ గోయింగ్ టు బి ఎ సెకండ్ సాటర్డే. ప్రత్యేకమైన ప్రార్థన ఉంటుంది. సో ఆ రోజు పరిస్థితిని బట్టి, సిటీలో ఉన్న పరిస్థితిని బట్టి మనం జరుగుతున్న విషయాలు తెలుసు కదండి. దాన్ని బట్టి వీ విల్ అనౌన్స్ దట్ క్లారిటీగా మీకు వాట్సాప్ ద్వారా మీకు స్పెషల్ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఏం ప్రేయర్స్ ఉంటాయి చర్చ్లో మీకు మేము అది తెలియజేస్తాం. బట్ కీప్ ఇట్ సెకండ్ సాటర్డే వీ హ్యావ్ స్పెషల్ ప్రేయర్ ఇన్ ద చర్చ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు. చెప్పండి అమ్మా, పేరేంటండి మీ తమ్ముడి పేరు? శంకర్. ప్రార్థన చేద్దామండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. చాలామంది చర్చిలో అనారోగ్యంగా ఉన్నారు, చాలామంది హాస్పిటల్స్లో ఉన్నారు. సో చాలామంది, కొంతమంది అయోమయ పరిస్థితిలో ఉన్నారు. దేవుడు కొంతమందిని కాపాడాడు, రక్షించాడు. మిగతా వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. అందరము మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో సుఖము, సంతోషము, ఆ సంతోషము, సుఖమును మన బిడ్డలందరూ అనుభవించాలి. ఐ వాంట్ టు టెల్ ఎవ్రీబడి షుడ్ ఎక్స్పీరియన్స్ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో ఎప్పుడో వెళ్తాము కాదండి, దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద ఉండగానే మనము అనుభవించాలి. ఎక్స్పీరియన్స్ ద కింగ్డమ్ వైల్ వీ ఆర్ ఆన్ ఎర్త్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, చర్చలో ఉన్న బిడ్డలు, ప్రభా, దీని యొక్క రీబ్రాడ్కాస్ట్ వినే వారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా రీబ్రాడ్కాస్ట్ జరగనయుంటుండగా మీ తోడు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు నిశ్చయముగా నీవు దీవించావు, ఆశీర్వదించావు, బలపరిచావు. మీకు స్తోత్రంలో నాయన. నిశ్చయముగా రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలతో వారు నింపబడినందుకు స్తోత్రం. రాజ్య సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారు పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి నాయన. ఓ రక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తాను చిన్న బిడ్డగా దేవా ఎవరైతే మార్చుకుంటారో ప్రభా, వారి యొక్క దూతలు నాయన నీ సన్నిధిలో నాయన నీ ముఖమును చూస్తుండగా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప భాగ్యమయ్యా నాయన, ఆ యొక్క అనుభవంలోనికి నాయన నీ బిడ్డలు నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దట్ అవర్ ఏంజల్స్ లుక్ అన్ టు యూ మై ఫాదర్ గాడ్. నాయన యెహోవా గద్దె ముందుట ప్రభా నిన్ను చూడటకు కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. అనారోగ్య బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నాయన దైవజనుడు మా తండ్రి గారు రెవరెండ్ వాసు గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఆయన పక్షంగా నువ్వు ఉండి, ఆయనకు నువ్వు తోడుగా ఉండి నడిపించి నీవిచ్చే ఆరోగ్య బలము శక్తిగా స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఆ బిడ్డకి పరిచయం చేస్తున్న బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ కృప దయచేసి నీవే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయన. ఆ బిడ్డను స్వస్థపరచడానికి స్తోత్రం నాయన. వాణి సిస్టర్ వాళ్ళ సహోదరు శంకర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జాన్ బ్రదర్కి నువ్వు ఇచ్చిన ఆరోగ్యానికి స్తోత్రం. జాన్ బ్రదర్ మీరు ఇచ్చిన స్వస్థతకి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా రక్షుడా తండ్రి, ఇందిరా రాజు గారి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ కూడా కోలుకుంటుండగా మీ శక్తితో ఆ బిడ్డ నింపి స్వస్థపరిచి బలపరిచినందుకు స్తోత్రం నాయన. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాజ్యం ఇచ్చిన స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా లక్ష్మి ఆంటీ గారిని కూడా నీవు ముట్టి స్వస్థపరిచి నువ్వు ఇచ్చిన ఆరోగ్య బలము శక్తిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు స్వస్థపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు
స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకెవరెవరైతే నాయన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో, జ్వరాలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ప్రతి ఒక్కరికి జాబ్స్లో, బిజినెస్లో నువ్వు ఉండండి నాయన. జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారిని మంచిగా నువ్వు తృప్తిపరిచినందుకు స్తోత్రంలో నాయన, వారిని సాటిస్ఫై చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రతి ఒక్కరికి బిజినెస్లో కూడా మీరుండి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేస్తున్నావు నాయన. చదువుకుంటున్న వారు నాయన తండ్రి రాజ్య సంబంధమైన బిడలుగా నాయన ఎక్సెల్ అవుట్కు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ప్రతి అవసరము యేసు ప్రభు నామంలో తీర్చబడ్డాది. ఏ విషయంలో నాయన భయపడక, బాధపడక, ఏంటి నా చదువుని ఆలోచన చేయక నాయన నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, రాజ్య సంబంధమైన బిడ్డగా ముందుకు వెళ్ళటకు సహాయం చేసి మీరే ఘనత మహిమ పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా సంఘమును దీవించి సంఘ సరిహద్దులు విశాలపరిచి సంఘానికి మీ చేయి తోడుంచి ప్రతి కీడు నుంచి సంఘాన్ని మీరు తప్పించి ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ దేవా, మా దేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. మా రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీవే కాపాడి రక్షించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో నాయన తండ్రి 4 విలేజెస్కి ప్రభా నాయన తండ్రి, అక్కడ ప్రభా నాయన వరదల్లో చిక్కుకున్న వారు దేవా తండ్రి వారి ఇంటిల్లో నీళ్లతో నిండి ఉండగా ప్రభా వారికి ఆహారమును నాయన ఇవ్వటకు నాయన నిశ్చయించి ఉండగా మీ తోడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభా, నీ బిడ్డలు నాయన తండ్రి ఆహారమును పొందుకుంటూ కృప దయచేసి దేవా, నీ సంఘ బిడ్డలు నాయన విక్టరీ హార్వెస్ట్ మినిస్ట్రీలో బిడ్డలు నాయన దీని కొరకు నాయన ప్రభా పూనుకొని ఇంటగా వారందరినీ కూడా మీరు దీవించి వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి. ఇదిగో నాయన, ఇదిగో నా పేరిట ఈ చిన్న బిడ్డలను ఎవరు చేర్చుకుంటారో నీ నన్ను చేర్చుకున్నారన్నావు ప్రభా. దీవించే సంఘంలో ప్రతి ఒక్కరిని ఆస్వాదించి నువ్వు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్టు భూమి మీద మాకు కావాల్సినది ఆహారమును మాకు దయచు. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారు మీరు క్షమించదు ప్రార్థన, మమ్మల్ని శోధనలు తగ్గని తప్పించు. ఇంకా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఆశీర్వాదమును పొందుకుందాం. యెహోవా నేను ఆశీర్వదించి నేను కాపాడును గాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయును గాక. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోదండి, సాయంకాలము యవనస్తుల కూడిక 5 నుంచి 6 గంటల వరకు పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యవనస్తులు అనగానే యవనస్తులే కాదండి, ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం కనుక దేవునికి స్తోత్రం. మర్చిపోదండి, దేవుని రాజ్యం, ఇట్స్ ఆల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని రాజ్యమును బట్టి తప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదామండి. థ్యాంక్ గాడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురితో చెప్పండి, దేవుని రాజ్యం అనే మాట ముగ్గురితో చెప్పండి. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.